మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచి వారికి స్థిరమైన ఆదాయం కల్పించే లక్ష్యంతో ఏలేశ్వరం జలాశయంలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 10 లక్షల చేప పిల్లలు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జలాశయాల్లో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు. ఏలేరు జలాశయానికి సంబంధించి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో వేట్లపాలెం మత్స్య విత్తన కేంద్రంలో అభివృద్ధి చేసిన 10 లక్షల మేలు రకం చేప పిల్లలను ఉచితంగా విడుదల చేశామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఏలేరు రిజర్వాయర్ను ఆనుకుని ఉన్న సుమారు 550 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా జీవనోపాధి లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. 5,936 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్ చుట్టుపక్కల 5 మండలాల ప్రజలకు ఆరోగ్యకరమైన నాణ్యమైన చేపలు లభిస్తాయన్నారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని ఆయన సూచించారు. రాయితీపై ద్విచక్ర వాహనాలు, బోట్లు, జీపీఎస్ పరికరాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇదే కాకుండా గవర్నమెంట్ వైపు నుంచి ట్రాన్స్పాండర్స్ అని చెప్పాక అంటే మేబీ డ్యామ్లో జీపీఎస్ మన ఫోన్కి ఎట్లయితే జీపీఎస్ వస్తుందో అలా జీపీఎస్ లాంటిది ఒకటి అటాచ్ చేయటం, దాని ద్వారా వాళ్ళు కొంచెం సేఫ్గా వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి కొంత అనువుగా ఉండేటట్లు ఒక పరికరం ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు రకరకాల సబ్సిడీలు అంటే ఈ 2 వీలర్స్ కానీ ఇందాక మేడం అన్నట్టు బోట్స్ కానీ ఇలాంటివి ఇచ్చే ప్రతి ప్రక్రియలోనూ మేము భాగస్వామ్యం అవుతూ మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ ఈ సంవత్సరం ఫిషర్మెన్స్ మత్స్యకారులకు సంబంధించి స్కీమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటి మీటింగ్ ఒకటి పెట్టుకుని అందరికీ తెలియజేసి అండ్ వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటాము. అండ్ వీలైనంత వరకు అందరికీ ఏదో కొంచెం వాళ్ళకి దాంట్లో తర్వాత అవసరం దాంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మత్స్యకారులందరికీ కూడా వారి జీవనోపాధిని పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నేను చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం మత్స్యశాఖ మత్స్యకారులని ఆదుకోవాలన్న ఒక దృక్పథంలో వారి జీవన ప్రమాణాలు పెంచాలి, వారి ఆర్థికంగా సామాజికంగా ఇంకా ముందుకు వెళ్ళాలి, వారి చేపల పెంపకం ద్వారా వారికి సహాయం చేసి మనం వారి జీవన ప్రమాణాలు పెంచాలి, ఆర్థికంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా మనం సంతోషించాలి. వారందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి సంబంధించి దాకా పెద్దలందరూ చెప్పినట్టు మీకు ఏ సమస్యలు ఉన్నా, దీనికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా ఇక్కడ అధికారులు ఉన్నాం, మేము ఉన్నాం, అక్కడ నాయకులు, మీ గ్రామంలో నాయకులు ఉంటారు. పైన చేసుకుంటూ ఈ చేపల పెంపకం అనే దీనికి సంబంధించి టెక్నాలజీకి సంబంధించిన ఈ సాధనాలు బోట్స్ అయితేనే ఇందాక నేను జరిగాను కూడా అడగడం జరిగింది. సబ్సిడీ ద్వారా ఇస్తారు. ఇండియన్ ట్రాన్స్పోర్ట్ బోట్స్, 2 వీలర్స్ కూడా వారు రెడీగా ఉన్నారు. ముందుకు వెళ్ళాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.